ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజిఆర్ విలేజ్ అగ్రికల్చర్. మొన్న వర్షం తుఫాన్ వల్ల వర్షం పడినది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందో పొలం దగ్గరికి వచ్చాను. ఈ పొలంలో వాటర్ లేకపోతే జస్ట్ లైట్గా వాటర్ పెడదామని మోటార్ వేసాను. ఇక్కడ ఆకుకూరలు వేద్దామని కొద్దిగా ట్రాక్టర్తో దుక్కి కొట్టించాను, కానీ కొట్టించిందంత మళ్ళీ వేస్ట్ అయింది. ఇది మళ్ళీ యథాప్రకారం మొత్తం నేలకు అతక్కుపోయింది అనమాట. ఇది మళ్ళా కొట్టేయాల్సింది వస్తుంది. వర్షం పడి మళ్ళీ రెండో పని పడింది. ఇక్కడ మటుకు దీంట్లో మటుకు ఆల్రెడీగా కొట్టేటప్పుడే కొద్దిగా గోగు విత్తనాలు తెచ్చి చల్లడం జరిగింది. ఇక్కడ ఇవి జస్ట్ లైట్గా మొలకెత్తడం కూడా జరుగుతుంది. సీడు గోగులు మొలకెత్తుతున్నాయి. జస్ట్ ఒక 6-7 సెంట్లు ఉంటుంది అన్నమాట. గోగులు అనేటివి చల్లడం జరిగింది. దీన్ని మటుకు మళ్ళా ఒకసారి కొట్టించి మళ్ళీ చిన్న చిన్న ఒడ్జులు వేసుకొని మళ్ళీ చల్లాల్సి వస్తుంది. మళ్ళీ కొట్టడానికి ట్రాక్టర్ కొట్టడానికి మళ్ళీ ఒక 2 డేస్ పడుతుంది. ఎండ అది కాసినప్పుడు బాగా డ్రై కావాలన్నమాట. డ్రై అయిన తర్వాత మాత్రమే కొట్టియాలి. ఇప్పుడు కూడా లైట్గా తుంపర అంటారు కదా, తుంపర అనేది వర్షం పడుతూ ఉంది. వరి పొలం నీళ్ళున్నాయా లేవా అనేది వచ్చినాను. ఇలా ఆరిపోయింది, మొత్తము డ్రై అయింది. ఆరితే బాగుంటుందని ఇలా. అదిగాక పైన మబ్బుగా ఉందన్నమాట. క్లైమేట్ కూడా తేడా ఉండేలకే తుంపర పడుతుంటే వదిలేసినాయి, మోటార్ కూడా వేయకుండా. మొత్తం ఇది 20 రోజుల పైరు అనమాట. 20 రోజులకు హైట్ ఏమో బాగానే ఉంది, ఇంకా పిలకబెట్టే పర్సెంట్ ఉంది. కొద్దిగా లైట్గా జస్ట్ తెగులు వచ్చినట్టు నాకు కొద్దిగా డౌట్గా ఉంది. ఈ కైలో ఉన్నాయి నీళ్ళు, ఈ పక్క ఉన్నాయి, ఆ పక్క ఏమో అటు సైడ్ వాటర్ లేవు. దీనికి ఫస్ట్ దొప్ప మనసాయిల్ యూజ్ చేసిన. పైరేమో పిలక పర్సెంట్ గ్రోతింగ్ బాగుంటుంది అని అన్నారు, కానీ రిజల్ట్ ఏమో రకంగా ఉంది. ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది ఇంకా కనపడలేదు. ఎందుకంటే మనం చల్లి 5 డేస్ అయింది కాబట్టి మనసాయిల్ అనేది 5 డేస్ అయింది దీంట్లో యూజ్ చేసి. అంటే దాని రిజల్ట్ కనీసం ఒక 20-25 డేస్ ఉన్న తర్వాత తెలుస్తుంది అన్నారు. పిలక పర్సెంట్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ లాగానే ఉంది కొద్దిగా, కాకపోతే ఇవి ఆకులు అనేవి ఎర్రగా వస్తున్నాయి. పిలక ఏమో ఇప్పుడు వరకు ఏమో బాగానే ఉంది. అంటే 5 డేస్, ఇది యాక్చువల్లీ 20 డేస్ ఈ రోజుతో నాటి 20 డేస్ ఫైర్ గ్రోతింగ్ అనేది కూడా ఒక రకంగా బాగానే ఉంది. ఇంప్రూవ్మెంట్ ఏమో నలుపు అది అనేది బాగానే ఉంది. కాకపోతే ఈ తెగులు ఆడాడ కొద్దిగా తెగులు పడినట్టు కనపడుతూ ఉంది. ఏం చేయాలనేది కొద్దిగా ఆలోచన చేస్తున్నాను. ఇంకా ఒక 5 డేస్ చూసి కొడదామా. ఈ వాన అంతా పోయినాక పూర్తిగా పొలం అంతా ఆరగట్టి వాటర్ లేకుండా చేసి స్ప్రే చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ ఫస్ట్ దఫ దీనికి వేప చమురు, ఆముదము 1/2 కిలో వేప చమురు, 150 గ్రామ్స్ ఆముదము, ఈ 2 మిక్సింగ్ చేసి కొట్టినా. మళ్ళీ తర్వాత మనసాయిల్ అనేది యూజ్ చేసిన అనమాట.
నెక్స్ట్ కూడా కొద్దిగా కలుపు తీపిచ్చినాం, మొత్తం కలుపు కూడా అయిపోయింది. ఒక్క ఒకటి మాత్రం బ్యాలెన్స్గా నిలబడిపోయింది. ఈ లోపల వర్షం పడింది కాబట్టి దీనికి ఈ కలుపు తీసి ఆరగట్టి మళ్ళీ ఒకసారి వేపసముడు, ఆముదము అవి కొట్టి మందు కొట్టి వదిలేస్తే కొద్దిగా పైరు బాగా తిరుక్కుంటుందని ఆలోచన చేస్తున్నాను. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి.